ಹಲೋ ಎವ್ರಿವನ್, నమస్కారం ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ యూకే డైరీస్. సో ఈరోజు నేను ఫస్ట్ డే క్లాస్ అటెండ్ అవుతున్నాను అనమాట. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో అందుకనే రెడీ అవుతున్నాను, జాకెట్, గ్లౌజెస్ అండ్ క్యాప్ వేసుకొని. బికాజ్ బయట అయితే చాలా అంటే చాలా చలిగా ఉంది. నేను ఒక హ్యాండ్కి గ్లౌజ్ వేసుకున్నా బికాజ్ వన్ హ్యాండ్తో మొబైల్ యూస్ చేయాలి కదా, ఇక్కడ లొకేషన్ చూసుకొని వెళ్ళాలి మ్యాప్స్ చూస్తూ. సో అందుకనే నాకైతే ఈరోజు 2 క్లాసెస్ ఉన్నాయి, 1 to 2 అండ్ 2 to 5. సో అందుకనే నేను 11:30కే నా రూమ్ కదిలాను. ఎందుకంటే నాకు లొకేషన్స్ తెలియదు కాబట్టి ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి మేము బిల్డింగ్ టు బిల్డింగ్ మూవ్ అవ్వాలి. సో మా క్యాంపస్ అయితే మా అకామిడేషన్ వెనకాలే ఉందన్నమాట, చాలా దగ్గర ఉంది. సో దిస్ ఈజ్ అవర్ క్యాంపస్, యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్. క్యాంపస్ అయితే చాలా దగ్గర ఉంది, కాకపోతే క్యాంపస్ లోపల వెళ్తేనే చాలా అంటే చాలా దూరంగా ఉన్నాయి, బిల్డింగ్ టు బిల్డింగ్ వెళ్ళాలి. సో నేను అందుకనే ఒక బస్ స్టాప్కి వెళ్తున్నాను. క్యాంపస్ ఆ, లోపలనే స్టూడెంట్స్కి వదులుతారు ఫ్రీ అని. కాకపోతే అక్కడ బస్ లేటుగా వస్తుందని తెలిసి నేను నడుచుకొని వెళ్దాంలే మ్యాప్స్ చూస్తూనే వచ్చాను. ఫైనల్లీ రీచ్ అయిపోయా, కాకపోతే 1 hour నడిచాను నేను. అంత దూరంగా ఉన్నాయి ఇక్కడ లోపల. సో అందుకనే బస్సు ఉన్నాయన్నమాట. ఫైనలీ నేనైతే క్లాస్కి రీచ్ అయిపోయా. ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ కదా, కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఇక్కడ ఎవరు కనపడట్లేదు. ఏంటా అనుకున్నాను. ఓకే, 15 minutes ఎర్లీగా రీచ్ అయ్యా కదా, ఓకే వస్తారులే తర్వాత అనుకున్నాను. బికాస్ ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ నేనే అనుకున్నాను. కాకపోతే ఐ వాజ్ రాంగ్. ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ క్యాన్సిల్ అయిందంట. సో అందుకనే నేను టైం వేస్ట్ చేయడం ఎందుకు అని అక్కడ నుంచి నేను బయలుదేరిపోయా. సెకండ్ క్లాస్ అయినా అటెండ్ అవుదామని. సో చెప్పాను కదా, బిల్డింగ్ టు బిల్డింగ్ మూవ్ అవ్వాలి అని. సో అందుకనే మా మ్యాప్స్ చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయా. సో నేనైతే సెకండ్ క్లాస్ అటెండ్ అయిపోయా ఫైనలీ. సో దిస్ అవర్ క్లాస్. అక్కడ ఉన్నారే మా మేడం వాళ్ళు. ఇక్కడైతే నాకు ముగ్గురు ఇండియన్ అమ్మాయిలు పరిచయం అయ్యారు. సో నేనైతే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాను బికాజ్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నలుగురం కలిసి బస్లో బయలుదేరిపోయామన్నమాట, లైబ్రరీ వెళ్దామని. సో ఫైనలీ లైబ్రరీకి వచ్చేసాము. సో దిస్ ఇస్ అవర్ లైబ్రరీ. లైబ్రరీ చూస్తే మాల్ లాగా ఉంది, సేమ్ అచ్చం. సో ఇక్కడ చూస్తే వినాయకుడి విగ్రహం కూడా పెట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కొంచెం వినాయకుడి విగ్రహం చూసి. లైబ్రరీ బయట అయితే ఇలా ఉంది చూడడానికి. సో నచ్చింది. చాలా బాగుంది బయట చూడడానికి. కాకపోతే ఇక్కడ వెదరే నాకు అంతగా సెట్ అవ్వట్లేదు, చాలా అంటే చాలా చలిగా ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాలి నా రూమ్కి. నా హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇంకా నేనైతే ఎలాగో అలాగో నడుచుకుంటూ లైబ్రరీ నుండి అకామిడేషన్ దగ్గరికి వచ్చేసాను. సో దిస్ ఇస్ అవర్ అకామిడేషన్. ఈ రోజు డే అయితే చాలా బాగా గడిచింది, నాకైతే చాలా నచ్చింది ఈరోజు. సో ఈ రోజుకి నా బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే నా రూమ్కి రీచ్ అయిపోయాను. సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీ యూకే డైరీస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో. బాయ్ బాయ్.